హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రంజాన్ మంత్ అయితే రేపటి నుంచి మార్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ రంజాన్ మంత్లో మనం ఒక రెసిపీని అయితే చూపిస్తున్నాను. మనం ఎప్పుడు డీహైడ్రేటెడ్ కాకుండా హైడ్రేటెడ్గా ఉండడానికి. దీంట్లో అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, ఎలాంటి ఆర్టిఫిషియల్ యాడెడ్ షుగర్స్ లేవండి. సో ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ నేను 20 నుంచి 25 ఆరెంజెస్ని అయితే తీసుకున్నాను. ఆరెంజెస్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి, కొంచెం మెత్తగా ఉంటే మనకు పల్ప్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతో పాటు నేను ఇక్కడ షుగర్ని కూడా తీసుకుంటున్నాను. షుగర్ ఎలా తీసుకోవాలంటే మనం తీసుకున్న ఆరెంజ్ జ్యూస్తో 1:1 రేషియోలో తీసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 4 ఆరెంజెస్ని తీసుకొని 2 హాఫ్స్గా కట్ చేసుకుంటున్నాను. మనం బత్తాకాయ స్క్వీజ్ చేసుకునే ట్రే ఏదైతే ఉంటుందో అదే ట్రేని యూజ్ చేసుకొని ఆరెంజెస్లో ఉన్న లిక్విడ్ని అంతా స్క్వీజ్ చేసేసుకోండి. నేను వీడియో కోసం అయితే ఇక్కడ 4 ఆరెంజెస్ని తీసి కట్ చేశాను. మీరు కూడా అలానే సేమ్ ఆరెంజెస్ని 2 హాఫ్స్గా కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోండి. ఇక్కడ నేను స్క్వీజ్ చేసిన 4 ఆరెంజెస్కి వచ్చిన జ్యూస్ అనమాట అది. సో ట్రేలో నుంచి ఒక బౌల్లోకి నేను లిక్విడ్ని అయితే కన్వర్ట్ చేసుకున్నాను. వన్స్ ఇది కన్వర్ట్ చేసుకొని మనం తీసుకున్న ఆరెంజెస్ అన్నిటినీ దాంట్లో ఉన్న ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని లోపల ఉన్న గుజ్జునంతా బయటికి తీసేసేలాగా ఆరెంజ్ జ్యూస్ని అయితే వడగట్టుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ హెల్ప్ తీసుకొని దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ లిక్విడ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటామో అదే గ్లాస్తో మనం షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోలో ఉన్న గ్లాస్లో నాకు 25 ఆరెంజెస్కి 2.5 గ్లాసెస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అనేది వచ్చింది. సేమ్ అదే గ్లాస్తో నేను 2.5 గ్లాస్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ ఆఫ్ లిక్విడ్ అయితే 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజెస్తో చూస్తున్నానండి. మనం ఏ ఫ్రూట్ యూజ్ చేసైనా మనకు కావాల్సిన ఫ్లేవర్ కోసం మనం సేమ్ రెసిపీని అయితే అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ తీసుకున్న గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని అయితే క్యారమలైజ్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. దాంట్లో మనం యాడ్ చేసుకున్న చక్కెర మొత్తం కరిగేదాకా దాన్ని తిప్పుతూనే ఉండాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది. తీగ పాకం కాకుండా జస్ట్ మనకి జిగురులాగా తగిలిందంటే చాలు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్ని దాంట్లో యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే దాన్ని కుక్ చేసుకోవాలండి. దాన్ని కుక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం యాడ్ చేసిన షుగర్ అండ్ జ్యూస్ మొత్తం మనకి థిక్నెస్ వచ్చి ఆ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఈ స్టేజ్కి వచ్చేదాకా మనం దాన్ని అయితే కుక్ చేసుకొని తర్వాత దించేసుకోవాలి. వన్స్ దీన్ని దించుకున్న తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్కి కూల్ డౌన్ చేసిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. సో ఎప్పుడన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినా లేకపోతే మనం ఎప్పుడన్నా బయట నుంచి వచ్చినా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ దాంట్లో వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్, కావాలనుకుంటే కొన్ని సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకొని మనం అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవడమే. సో నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను అండ్ దాంట్లో 4 to 5 ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేశాను. అండ్ నేను దీనికోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్, నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని ఒక పెద్ద గరిటెతో నేను మనం ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.